వెల్కమ్ టు S19 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ కాలేజీల వద్ద విస్తృత భద్రతా చర్యలు. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. కుక్కలను చంపినందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గంపై కేసు. ఏప్రిల్ 20వ తేదీన విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం. హామీల అమలుపై వైకాపా నిరసన. విద్యార్థులు భద్రతతో ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ కాలేజీల పరిసరాల్లో పోలీసు నిఘాను సమర్థవంతమైన భద్రతా చర్యలు చేసినట్లు జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా పీసీఆర్ డ్రోన్ కెమెరాల ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో స్కూల్ కాలేజీ ప్రారంభం ముగింపు సమయాల్లో పోలీసు బీట్స్తో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు స్కూల్స్ కాలేజీలకు వెళ్లే సమయంలో మోటార్ సైకిళ్లు, ఆటోల్లో వేధింపులకు పాల్పడే ఆకతాయిలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వంటి అనుచిత చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అర్రమాడ వెంకటరెడ్డి అనే అడిషనల్ కలెక్టర్ హనుమకొండ గారి ఇళ్ళు, అలాగే అతని బంధువులకు సంబంధించిన ఇళ్ళు సోదాలు చేయడము జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖు నాడు ఇతను కలెక్టర్గా అడిషనల్ కలెక్టర్ హనుమకొండ పనిచేస్తూ అలాగే ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉండగా ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి లైసెన్స్ రెన్యూల్ చేయటకు 60,000 డిమాండ్ చేస్తూ మాకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదే క్రమంలో అప్పుడు అతన్ని విచారించినప్పుడు కొన్ని అక్రమాస్తులు కలిగినట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. పైన వెంటనే అతని ఇల్లు కూడా సోదాలు చేయడం జరిగింది. అప్పుడు ఒక 30 లక్షల నెట్ క్యాష్ దొరికింది. దాని తర్వాత అతని గురించి కంప్లీట్ ఎంక్వైరీ చేయగా 2008లో కూడా ఇతని మీద ఒక అక్రమాస్తులు కలిగిన కేసు రిజిస్టర్ చేయడం జరిగినట్టుగా గుర్తించాము. దాని తర్వాత ఆ కేసులో ఏసీబీ తరఫున గవర్నమెంట్కి రిపోర్ట్ పంపడం జరిగింది. తర్వాత 2016-17లో కూడా నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ స్కీమ్లో రైతులకు సంబంధించిన కంపెన్సేషన్ ఇవ్వడంలో ఇతను అవినీతికి పాల్పడినట్టు కూడా మా నోటీసుకి వచ్చి ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఈరోజు ఉదయం నుండి జరిగిన సోదాల్లో దాదాపు ఈ వెంకటరెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ గారు 8,30,00,000 అక్రమాస్తులు కలిగినట్లుగా గుర్తించడం జరిగింది. దానిలో మంచిరేవుల విల్లా సుమారు 5-6 కోట్ల వర్త్ విల్లా ఒకటి, అలాగే భువనగిరి దగ్గర ఒక ఫామ్ హౌసు, తర్వాత ఇక్కడ సరూర్ నగర్లో ఒక ఇల్లు కూడా కలిగినట్టుగా ఒక 8 ప్లాట్లు కలిగినట్టు మేము గుర్తించడం జరిగింది. ఫర్దర్గా ఇన్డెప్త్ డీటెయిల్స్ మేము సోదా చేసిన తర్వాత తెలుస్తుందంటే తెలియజేస్తున్నాం. సార్, ఈ సోదాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అంటే మొత్తం ఒక 8 లొకేషన్స్లో ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నాము. దాదాపు సాయంత్రం అవ్వచ్చండి పూర్తిగా తెలిసేసరికి. ఎన్ని టీంలు అవుతుంది సార్? 8 టీంలు చూస్తాం. సార్, మీకు అతను ఎంక్వైరీకి సహకరిస్తున్నాడా లేదంటే ఎట్లా ఉంది సార్? సహకరిస్తున్నాడు. నెక్స్ట్ నిన్న అనగా 20వ తారీఖు నాడు మధ్యాహ్నం 1:30కి స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ సంబంధించిన వాళ్ళు మన యాచారం విలేజ్లో వీధి కుక్కలని చంపేశారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఒక 100 కుక్కల వరకు చనిపోయాయని చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే కేసు రిజిస్టర్ జరిగింది. 15/2026 కేసు రిజిస్టర్ చేశాము. సో అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు కుక్కలు ఏ విధంగా చనిపోయింది, ఎన్ని చనిపోయాయి, ఎవరు దాన్ని చేశారన్నది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. గ్రామ పంచాయతీ మీద ఇచ్చారు. సర్పంచ్, సెక్రటరీ అండ్ వార్డ్ మెంబర్స్ మీద ఇచ్చారు. ఎఫ్ఐఆర్ అయిపోయింది. Sir, today we have organized for this preparatory meeting as per your direction, sir. The Chandraosan Festival for 2026 is scheduled on 20th of April, sir. మనం దాదాపు 3 నెలలు సమయం ఉన్నాయి సార్. ఈ సమయంలో మనం కావాల్సిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ ముందుగా చేపట్టడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ సమావేశంలో ముందుగా టెంపుల్ వర్క్ని గత చంద్రవంశంలో చేపట్టిన ఏర్పాట్లు ఏంటి, దాని గురించి వివరించమని చెప్పడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఈ సంవత్సరం సంబంధించిన ఏర్పాట్ల గురించి వివరిస్తారు సార్. అదేవిధంగా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి మనము ఏ విధంగా మనము లెసన్స్ నేర్చుకోవచ్చు, ఎటువంటి తప్పులు జరిగినాయి, వాటిని ఏ విధంగా సరి చేసుకోవచ్చు అనేది కూడా
సబ్సిక్వెంట్ గా చర్చించడం జరుగుతుంది సార్. సో ఈరోజు గారు మాట్లాడాక సిపి గారు ఫర్ ఇస్తారు సార్. తర్వాత ఫ్రమ్ మై అబ్జర్వేషన్స్ అండ్ ఆల్సో అబ్జర్వేషన్స్ ఆఫ్ అదర్స్ మనం ప్రెసెంట్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత తమ ఇన్స్ట్రక్షన్స్ మీదుగా వీ విల్ ప్రిపేర్ అండ్ minutes sir, and then we will give specific directions ఎవరు ఏ పని మనము ఈ రాబోయే కాలంలో కంప్లీట్ చేసుకోవాలని చేయడం జరుగుతుంది. సో విత్ యువర్ పర్మిషన్ సార్, ఐ రిక్వెస్ట్ యువర్. ఈరోజు కూటమి ప్రభుత్వ పాలన చూస్తే ఏ విధంగా ఉందంటే, పాతకాలంలో ఒక సామెత ఉంది, ఆడలేక మధ్యలో ఓడని. ఎందుకైనా ఆడలేకపోయావంటే మధ్యలో కొట్టేవాడు సరిగా కొట్టలేదు, అందువల్ల నేను ఆడలేకపోయాను అన్నాడట. ఆ విధంగా ఉంది ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి పాలన అని చెప్పడానికి మేము చాలా చింతిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారు, కళ్ళబొల్లి మాటలు చెప్పారు, ప్రజలు నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తీసుకొని గాలికి ఎగిరిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఈ రోజు ప్రజలకి, ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అమ్మఒడికి ఏదో పేరు మార్చి తల్లికి వందనం అన్నారు, దాన్ని వేసేటువంటి పరిస్థితి లేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు. రైతులకి భరోసా అన్నారు, సుమారు 40,000 వేయాల్సిన 2 ఏళ్లలో వేయాల్సినటువంటి అమౌంట్ 8,000 మాత్రమే రైతులకి రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే రాష్ట్రాన్ని ఎడు తీసుకువెళ్తారు. అనేకమైన హామీలు ఇచ్చారు, మహిళలకు ఇచ్చారు. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి గ్యాస్ కొట్టారు. మరి ఈ రోజు ఆ 3 సిలిండర్లో 1 సిలిండర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ అయితే పూర్తిగా చెట్టెక్కేసింది. 8 నెలల వాయిదాలు ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు పూర్తిగాను. అంటే ఇవన్నీ చూసి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? పేదలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజు అమలు చేయకుండా సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఏ ఒక్కటి కూడా అమలు అవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు. మేము ఒకటే ఈ రోజు ప్రజల తరపున, పేద ప్రజల తరపున, నిరుద్యోగుల తరపున మేము చెప్తున్నది ఒకటే, పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము. మీకు చేత కాకపోతే గజ దిగండి, పరిపాలన మాకు అప్పచెప్పండి, మేము అన్ని సరిదిద్దుతాం. అంతేగాని ఈ విధంగా ప్రజలకి, పేదలకి, విద్యార్థులకి, రైతులకి, మహిళలకి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి మేము గట్టిగా చెప్తూ, మీకు చేత కాకపోతే మీరు పక్కు తప్పుకోండి, మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరిపాలన చేసి చూపిస్తారు. పైగా మీరు ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా మీరు మీ సొంత పేపర్లో, మీ ఎల్లో మీడియాలో రాయిస్తున్నారు. అంటే ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి అవసరం లేదు అన్నట్టుగా రాయిస్తా ఉన్నారు. అంటే మరి దేనికి మీరు ఆ మాట ఇచ్చారు? ఈ రోజు అధికారంలోకి వచ్చి 19 నెలలు అయిన తర్వాత సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. వారం కూడా అప్పులు చేస్తా ఉన్నారు. ఆ సొమ్ము అంతా ఎటు వెళ్తోంది? ఎవరి జోబుల్లోకి వెళ్తోంది? ఎవరికి మీరు చేసిన న్యాయం ఉంది? ఏదీ లేదని చెప్పి ఈ రోజు ప్రజల తరపున మేము అందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాము. మేము చూస్తూ ఊరుకోము. మీరు చేత కాకపోతే మీరు తప్పుకొని మేము చేసి చూపిస్తాం, అంతే తప్ప ఇలాగా అబద్దాలు చెప్పి రాజకీయం చేయాలని చూస్తే మాత్రం మేము ప్రజల తరపున మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.